ఓ హర్ హర్ మహాదేవ. ఇవాళ కందిపప్పు పచ్చడి చేస్తున్నానండి. కందిపప్పు కొంచెం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఆ కందిపప్పుని ఇలాగా ఇగోండి ఈ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఆ కందిపప్పుని మూకుట్లో వేసి ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించి ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. పళ్ళెంలో పెట్టుకుని ఈ పోపులు నూనెలో వేసి వేయించుకోవాలి. దానికి పోపులకి మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేయించుకోవాలి. వేయించుకుని ఈలోగా కందిపప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఇది నూనె వేసుకుని తింటే అన్నంలో బాగుంటుంది. ఉల్లిపాయ కూడా అద్దుకుని తింటే బాగుంటుందని చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగోండి కందిపప్పు ఇలాగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు, ఉప్పు కూడా వేసుకున్నాను. వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. పసుపు కూడా వేసుకున్నాను. అంతే, కందిపప్పు పచ్చడి. తర్వాత ఉల్లిపాయ పులుసు పెడుతున్నానండి. ఉల్లిపాయలు ఈ విధంగా ఒలుచుకుని పక్కన పెట్టుకున్నాను. పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరుక్కుని కరివేపాకు, పచ్చిమిరపకాయ ప్లేట్లో సిద్ధం చేసుకున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు సిద్ధం చేసుకుని ఇలా మూకుట్లో వేసుకుని పోపు వేయించుకుని కరివేపాకు కూడా వేయించుకుని తర్వాత అవి పక్కకి పెట్టేసి ఉల్లిపాయ కొంచెం నూనె వేసుకుని మూకుట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. వేసుకుని దాంట్లోనే మళ్ళీ చిన్న ఉల్లిపాయలు వేసి వేయించుకున్నాను. అవి మగ్గాక ఇదిగోండి చింతపండు పులుసు ఇలా పోసాను. పోసిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, పసుపు, పక్కన పెట్టుకున్న పోపు వేసుకున్నాను. బెల్లం వేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాను. వేసుకుని ఇలా కలిపెట్టుకున్నాను. ఇది ఇలా మరుగుతూ ఉంది. తర్వాత ఒక బౌల్లోకి నీళ్లు పోసి దాంట్లోకి వరిపిండి వేసుకుని ఇలా కలుపుకున్నాను. దీన్ని ఇలాగా దీంట్లో వేసి మరిగేదాకా ఉంచుకున్నాను. అంతే, ఉల్లిపాయ పులుసు రెడీ.